தெரிஞ்சிருந்தோ என்கிட்டயே விளையாடிருக்க. లాంగ్ వీకెండ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటో మరోసారి నిరూపిస్తుంది కూలీ సినిమా. మొదటి రోజు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ గత సినిమాల రికార్డులన్నింటినీ తిరగరాస్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కూలీ. లోకేష్ కనకరాజ్ ఇమేజ్ కు తోడు నాగార్జున విలన్ గా నటించడం, రజనీకాంత్ సూపర్ స్టార్ పవర్ తో కూలీ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మొదటి 3 రోజులతో పోలిస్తే 4వ రోజు కలెక్షన్స్ ఇంకా భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను డామినేట్ చేస్తున్నాడు రజనీకాంత్. ఆడియన్స్ కూడా వార్ 2 కంటే కూలీకి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, తెలుగులో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది కూలీ. ఈ దూకుడు చూస్తుంటే 2వ వారం కూడా కూలీ కుమ్మేసేలా కనిపిస్తోంది. మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడంతో 2వ రోజు నుంచే ఆ సినిమా దారుణంగా పడిపోవడంతో కూలీ అడ్వాంటేజ్ తీసుకుంది. ఈ ఇద్దరి మధ్య మహావతార్ నరసింహ ఇప్పటికీ కూడా థియేటర్లలో ఉగ్రరూపం చూపిస్తుంది. ఈ సినిమాకు దాదాపు 300 కోట్లు వచ్చాయి. ఇక కూలీ సినిమా కేవలం 3 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో చేరిపోయింది. రజనీకాంత్ కెరీర్లో 3వ కోట్ల సినిమా ఇది. ఇంతకు ముందు కబాలి, జైలర్ 2.0 సినిమాలు 300 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇప్పుడు కూలీ సినిమా కూడా 300 కోట్లు వసూలు చేసి రజనీకాంత్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టులో చేరిపోయింది. తమిళనాడులో ఈ సినిమా దూకుడు మామూలుగా లేదు. అక్కడ ఇండస్ట్రీ రికార్డులు అన్నింటినీ తిరగరాసేలా కనిపిస్తుంది కూలీ. మరోవైపు హిందీలో కూడా 2వ రోజు నుంచి భారీగా పుంజుకుంది ఈ సినిమా. థియేటర్లు కూడా పెంచుతున్నారు. ఆమిర్ ఖాన్ ఉన్నాడని కాదు కానీ రజనీకాంత్ మేనియా కూడా బాలీవుడ్ లో బాగా పనిచేస్తుంది. దానికి తోడు వార్ సినిమాకు ఊహించిన టాక్ రాలేదు కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూలీ తీసుకుంది. అన్ని కలిపి కూలీ సినిమా బాక్సాఫీస్ దగ్గర కుమ్మి పడేసింది. ఖచ్చితంగా 500 కోట్లు ఈజీగా వసూలు చేసేలా కనిపిస్తుంది ఈ సినిమా. కాకపోతే కూలీ సేఫ్ అవ్వాలంటే 600 కోట్ల గ్రాస్ దాటాలి. ఓవర్సీస్ వసూళ్లు కూడా ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మరోవైపు ఇండియాలో కూడా దుమ్ము దులిపేస్తుంది కూలీ. ఇంకొక 3 రోజులు ఈ దూకుడు కొనసాగితే సినిమా సేఫ్ అవ్వడం కాదు, లాభాల బాట పడుతుంది. నెక్స్ట్ వీక్ వినాయక చవితి హాలిడే కూడా ఉండడంతో అప్పుడు లాంగ్ వీకెండ్ వర్కౌట్ కానుంది. ఎలా చూసుకున్నా కూడా లోకేష్ మరోసారి మ్యాజిక్ చేసినట్లే. தெரிஞ்சிருந்தோ என்கிட்டயே விளையாடிருக்க.